పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలని చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 6 ఇంచెస్ హైట్ ఉండేలాగా క్లాత్ తీసుకున్నాను. విడ్త్ మనం ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే మన హ్యాండ్ యొక్క సైజ్కి ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నాకు 7 ఉండే, సో 7 + 3 11 అలాగా తీసుకున్నాను అనమాట. ఇలాగ పైన 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలాగ 4 ఇంచెస్ దగ్గర నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే ఈ 4.5లోనే మనకి ప్రిల్స్ వస్తాయి అనమాట. అది ఇచ్చిపెట్టి అక్కడ నుంచి మనం హ్యాండ్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇలాగా 6 ఇంచెస్ హైట్ కదా, అందులో 3 దగ్గర మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత మన హ్యాండ్ యొక్క సైజు ఎంతైతే ఉందో అంతకి ఒక 2 ఇంచెస్ అలాగ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నేను 7, 9 మార్క్ చేసుకున్నాను పైన, కిందనేమో 5 ఇంకా 7 మార్క్ చేసుకున్నాను. తర్వాత అవి రెండింటిని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. హ్యాండ్ షేప్ కోసం నేను నార్మల్ నా చేతితోటే డ్రా చేస్తున్నాను. మనకి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి, షేప్ స్కేల్ అలాంటివి లేకుండా నేను నార్మల్ హ్యాండ్తోటే డ్రా చేసుకున్నాను. పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4.5 ఇంచెస్లోనే మనం కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది కదా, దీనికి కింది వైపు పట్టు వేసుకొని మనం డ్రెస్కి జాయిన్ చేసుకుంటే ఇది ఫైనల్ లుక్ అనమాట. వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, బాయ్.